సంస్కృతి సంప్రదాయాలకు భారతదేశాన్ని కేంద్ర బిందువుగా చెప్పుకుంటారు. చరిత్ర ఆధారంగానే ఏ ప్రాంతమైనా గుర్తింపు పొందుతుంది. నూజివీడుకు అతి సమీపంలో ఉన్న శ్రీ రఘునాథ స్వామి వారి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయం మహిమ విశిష్టత పురాణాల్లోనూ చెప్పబడింది. ఏలూరు జిల్లా నూజివీడు మండలంలోని గొల్లపల్లిలో వెలిసిన శ్రీ రఘునాథ స్వామి వారి ఆలయం విశిష్టత చరిత్రపై 99 టీవీ ప్రత్యేక స్టోరీ. మనం ఇక్కడ చూస్తున్న ఆలయం గొల్లపల్లిలోని శ్రీ రఘునాథ స్వామివారి దేవాలయం. సకల సద్గుణ సంపన్నుడు, హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రమూర్తికి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో వేల దేవాలయాలు ఉన్నాయి. కానీ ఏలూరు జిల్లాలోని నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలో ఉన్న శ్రీ రఘునాథ స్వామివారి దేవాలయం ఎంతో విశిష్టమైనది. యదుపూరి క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మికమైన విశిష్టమైన శక్తిని కలిగి ఉన్న ఈ ఆలయం చరిత్ర మహిమను గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ఎందుకంటే రాముడు అంతటి గొప్పవాడు. అలాంటి రఘునాథుడు వేసిన బాణం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్న ఆలయం ప్రాంగణం ఇక్కడే ఉంది. పూర్వం గొల్లపల్లి గ్రామాన్ని యదుపురి క్షేత్రం అని పిలిచేవారని పురాణాల్లో కూడా చెప్పబడింది. రఘునాథ స్వామివారిని యదు అనే యాదవుడు పూజించారని, అతని పేరుతోనే ఈ క్షేత్రానికి యదుపురి క్షేత్రంగా పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది. ఈ క్షేత్రం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నూజివీడు మండలం గొల్లపల్లిలో ఉంది. స్వామివారి ఆలయం చుట్టుపక్కల హనుమంతునికి సంబంధించిన ఆలయాలు ఉన్నాయి. వనవాసం సమయంలో రాములవారు వేసిన బాణం ఆలయ ప్రాంగణంలో ఉన్న బావిలో ఇప్పటికీ కనపడుతోంది. ఈ బాణాన్ని దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రజలు ప్రతిరోజూ ఇక్కడికి వస్తుంటారు. రాములవారు సీత లక్ష్మణ సమేతంగా గొల్లపల్లి ప్రాంతానికి వచ్చిన సమయంలో ఒక రాతి మీద నిలబడి బాణం ఎక్కుపెట్టిన సమయంలో ఆయన పాదముద్రలు రాతిపై పడ్డాయని గ్రామస్తులు చెప్తుంటారు. ఆ పాదముద్రలు ఉన్న బండరాయికి గ్రామస్తులు ఇప్పటికీ పూజలు చేస్తుంటారు. అలాగే వేంపాడు అగ్రహారంలోని దొనబండ ప్రాంతంలో సీతమ్మవారు స్నానం చేసిన కొలను, చీరను ఆరవేసుకున్న కొండ ప్రాంతం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. సీతమ్మవారు స్నానం చేసిన కొలనులో ఇప్పటికీ 365 రోజులు నీరు ఉంటుంది. ప్రజల సందర్శనార్థం సీతమ్మవారి కొలను, చీరను ఆరవేసుకున్న బండను, రాములవారి పాదముద్రలు ఉన్న పవిత్రమైన రాతి బండ ఉన్న ప్రదేశాలను అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏంటంటే ఎక్కడా లేని విధంగా సీతమ్మవారు రాములవారి కుడి పక్కన ఉంటారు. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏంటంటే సీత, రామ, లక్ష్మణ సమేతంగా హనుమంతుని విగ్రహం ఇక్కడ కనిపించదు. ఈ ఆలయంలోని బాహ్య మండపంలో నుంచి స్వామివారిని చూసే భక్తులకు వారు ఎంత ఎత్తు ఉంటే స్వామివారు అదే ఎత్తులో వారికి కనపడుతుంటారు. ఈ ఆలయం చుట్టూ గరుడపక్షి ప్రతిమలను అలంకరించారు. అదేవిధంగా ఆలయం గోపురం పైన కూడా గరుడపక్షి ప్రతిమ ఉంటుంది. రఘునాథ స్వామివారు గరుడ పీఠంపై కూర్చుని ఉంటారు. ద్వాపర యుగంలోనే ఈ ఆలయంలో శ్రీరాముడిని అగస్త్య మహాముని ప్రతిష్ఠించినట్లు చెబుతారు. అదేవిధంగా కాకతీయ సామ్రాజ్య సేన దండ నాయకుల్లో ఒకరైన బసవ దండనాథులు వారి సామ్రాజ్య పతనానంతరం ఈ ప్రాంతానికి వలస వచ్చి రఘునాథ స్వామివారి ఆలయంలో స్వామివారిని సేవించుకుంటూ ఇక్కడే కోట నిర్మించుకున్నట్లు చారిత్రక ఆధారాలు లభించాయి. మొదట్లో రఘునాథ స్వామివారిని గొల్లలు పూజించారు కాబట్టి కాలక్రమంలో ఈ ప్రాంతానికి గొల్లపల్లి అనే పేరు వచ్చినట్లు కూడా ఇక్కడ ప్రచారంలో ఉంది. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటే సర్వసుఖాలు పొందడంతో పాటు మోక్షాన్ని కూడా పొందుతారని భక్తులు నమ్ముతారు. భక్తులకు తీరని కోరికలు ఏమైనా ఉంటే స్వామివారిని దర్శనం చేసుకుని ఆలయం చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తే తమ కోరికలు తీరతాయని భక్తుల విశ్వాసం. అలాగే ఈ ఆలయం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని బ్రహ్మాండ పురాణంలో చెప్పడం జరిగింది. శ్రీ రఘునాథ స్వామి యొక్క దేవస్థానం ఇది. ఈ యొక్క దేవస్థానానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అమ్మవారు కుడిపక్కన ఉండటం విశేషం. అలాగే స్వామివారి వేసిన బాణం ఈ యొక్క దివ్యస్థలంలో ఉంది. అలాగే రామపాదాలు కూడా ఈ యొక్క కొంత దూరంలో రామపాదాలు ఉన్నాయి, స్వామివారికి సంబంధించిన రామపాదాలు. అలాగే అమ్మవారు చీరలు రాసిన గుర్తులు, 2 అడుగులో నీళ్లు ఉంటాయి. ఇప్పుడు వేసవకాలం కూడా భక్తులందరూ కూడా ఈ యొక్క
క్షేత్రాన్ని దర్శించి స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందగలరని మనం చూస్తున్నాం. అగస్త్య మహర్షి స్వయంగా ప్రతిష్ఠించిన ఆలయాలు రాష్ట్రంలో 2 ఉన్నాయి. వాటిలో ఒకటి బాసర క్షేత్రంలో ఉండగా రెండోది గొల్లపల్లి రఘునాథ స్వామివారి ఆలయంగా పురాణాల్లో చెప్పబడింది. అయితే కొందరు గ్రామస్తులు చెప్పే కథనం ప్రకారం పూర్వం ప్రకాశం జిల్లా చదలవాడ నుంచి రఘునాథ స్వామివారిని సీత లక్ష్మణ సమేతంగా గోదావరి తీరానికి ఎడ్లబండిపై పత్తి బస్తాలతో తీసుకువెళ్తుండగా గొల్లపల్లి సమీపంలోకి రాగానే స్వామివారు ఎడ్లబండిని ఆపి ఇక్కడ గుడి కట్టించాలని చెప్పినట్లు ప్రచారంలో ఉంది. సీత రామలక్ష్మణులు విగ్రహాలుగా మారి ఇక్కడ ప్రతిష్ఠించబడ్డారని ఈ ప్రాంతం వాసులు చెప్తుంటారు. రాముల వారిని సీత లక్ష్మణ సమేతంగా గొల్లపల్లిలో ప్రతిష్ఠ చేసిన సమయంలో 2 గొల్లలు స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించేవారని, ఆ తర్వాత బాపులపాడు మండలం మలవల్లి గ్రామానికి చెందిన జంపన్న వెంకన్న భట్టు, నూజివీడు మండలంలోని పల్లెర్లమూడి గ్రామవాసి అయిన ఒక సాధారణ వైశ్యునకు స్వామివారు కలలో కనిపించి గుడి కట్టవలసిందిగా వారిని ఆదేశించడంతో వారి శక్తి మేరకు ఒక చిన్న గుడిని నిర్మించినట్లు ప్రచారంలో ఉంది.